హాయ్ అండి, అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఇవాళైతే మేము మార్నింగే ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? ఫ్లవర్ మార్కెట్కి అయితే వెళ్తున్నామండి. అక్కడైతే మనకి కొంచెం మంచిగా ఉంటాయి, రకరకాల ఫ్లవర్స్ దొరుకుతాయి. కృష్ణయ్యకి మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు అనేసి మేము స్టార్ట్ అయ్యామన్నమాట. ఎర్లీ మార్నింగే 5 అవుతుంది టైం. ఇప్పుడు 5 AM ఇప్పుడు స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు ఇక్కడ నుంచి మాకు కొంచెం డిస్టెన్సే వస్తుంది. బట్ ఏంటంటే అక్కడ మనకి రకరకాల ఫ్లవర్స్ దొరుకుతాయి అన్నమాట. రకరకాలు దొరుకుతాయి, మంచిగా అలంకరించుకోవచ్చు. మేము ఒక వారానికి సరిపడా తెచ్చేసుకుంటాం దేవుడు పూజకు అనేసి. మనకి ఇళ్ళ దగ్గర కొనుక్కోలేమండి, చాలా అంటే చాలా కాస్ట్ ఉంటాయి ఫ్లవర్స్. అదే మనం మార్కెట్కి వెళ్ళిపోయామంటే అక్కడ చాలా తక్కువ ఉంటుంది ప్రైస్ కూడా. అందుకనేసి మేము మార్నింగే బయలుదేరిపోయామన్నమాట. ఇప్పుడు వెళ్తే మనకి డెకరేషన్కి కానీ ఫ్లవర్స్ తీసుకునేయచ్చు హాయిగా. కొంచెం లేట్ అవ్వకుండా కూడా ఇంటికి వచ్చి కృష్ణయ్యకి డెకరేషన్ చేయొచ్చు కదా అని పొద్దున్నే స్టార్ట్ అయ్యామన్నమాట. అక్కడ ఎలాంటి ఫ్లవర్స్ దొరుకుతాయి ఏంటి అనేసి కూడా నేను మీకు చూపిస్తాను. చాలా అంటే చాలా పెద్ద మార్కెట్, అసలుకి చాలా పెద్ద మార్కెట్. చాలా చీప్గా దొరుకుతాయి పూలు కూడా. చూపిస్తా, ప్రైస్ డీటెయిల్స్ అన్నీ చూపిస్తాను, ఎక్కడ ఏంటి అనేసి మొత్తం డీటెయిల్స్ చెప్తాను నేను మీకు. చూస్తూనే ఉండండి నా వీడియోస్. మొత్తం మార్కెట్ కొనుక్కొచ్చేసాం అంతే. దిస్ ఇస్ ద మార్కెట్. ఇక్కడ వెజిటబుల్ మార్కెట్ ఉంది, ఫ్లవర్ మార్కెట్ ఉంది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత పొద్దున్నే ఉంటుందని. సూపర్ ఉంది అయితే మార్కెట్ మాత్రం. ఫుల్ రష్. మేము ఇప్పుడు ట్రాఫిక్ ఉండదనుకొని వచ్చాము, ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇప్పుడు. ఇక్కడ నుంచి తీసుకొచ్చేది అక్కడికి వచ్చి రేట్లు భయంకరంగా అమ్ముతారు అసలు. ఫ్లవర్స్ చూడు, రష్ ఇదనమాట. వారం ఫుల్ రష్ అవ్వారు మీరంతా, అంత ట్రాఫిక్ అయిపోయింది. అమ్మ బాబాయ్, మేము కాస్త త్వరగా వచ్చాం కాబట్టి అయిపోయింది. మొత్తానికి 6:30 కల్లా మాకు షాపింగ్ కంప్లీట్ అయిపోయింది. రివర్స్ వచ్చేస్తున్నాం ఇంకా రిటర్న్లో. వావ్, బాగుంది అయితే. మంచి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. మార్నింగే మనం ఇలా మార్కెట్లో షాపింగ్ చేయడం అనేది సూపర్ ఎక్స్పీరియన్స్. కృష్ణాష్టమి సంబరాలు మొదలైనాయండి మా ఇంట్లో. ఇదిగో మా ఆయన అలంకరిస్తూ ఉన్నాడు. ఇంకా మేము డెకరేషన్ స్టార్ట్ చేయాలన్నమాట. ఆ పక్క పెట్టు పైన, ఆ పక్క కూడా పెట్టేశామంటే యా సూపర్. అది మధ్యలో పెట్టలేను అసలు. ఇంకా పూజ అవ్వలేదు, ఊరికి డెకరేషన్ మాత్రం ఇంకా స్టార్ట్ చేసాము ఇప్పుడే. మొత్తం అయిపోయాక చూపిస్తా. చూసారా అండి, మొత్తానికి ఇదైతే మా కృష్ణ బ్యాక్గ్రౌండ్ అనమాట. బాగుందా? బాగా రెడీ చేసామా? ఇంకా ప్రసాదాలన్నీ ఏం పెట్టలేదండి. మొత్తానికైతే మా కృష్ణని ఇలా రెడీ చేసామన్నమాట. ఎలా ఉందో కమెంట్స్ రూపంలో చెప్పండి. ఏదో మాకు వచ్చినట్టు చేసాం. అదిగో మా దేవుడి గది కూడా మొత్తం ఫుల్గా ఇలా డెకరేట్ చేసామన్నమాట. మొత్తానికి ఇంకా ఫైనల్ లుక్ అయితే ఇది. ఫైనల్ లుక్ ఇదనమాట. ఎలా ఉందో చెప్పండి. ఫ్లవర్ మార్కెట్కి వెళ్తే ఇది బెనిఫిట్. ఎన్ని కావాలంటే అన్ని ఫ్లవర్స్ తెచ్చుకొని దేవుడికి ఎంత కావాలంటే అలాగా. ఆ పూలమాల కూడా నేనే కుట్టా. తులసిమాల మాత్రం తెచ్చుకున్నాం కానీ పూలమాల మాత్రం నేనే కుట్టాను. బాగుందా? ఎలా ఉందో కమెంట్స్ చేయండి. చీప్లో తెచ్చుకునేసా నేను. ఇవన్నీ మనం బయట కొనాలంటే దాదాపు 10,000 అయిపోతుంది. ఈ ఫ్లవర్ డెకరేషన్కి వీటన్నిటికి కానీ చాలా అయిపోతుంది. మేము చీప్ అండ్ బెస్ట్లో తెచ్చేసుకున్నాం. అసలుకి చాలా తక్కువ. అసలుకి ఆ గ్రీన్ కలర్ లీవ్స్ ఉన్నాయి కదా, అవన్నీ అయితే 20 రూపీస్ అండి. ఎంత పెద్ద బంచ్ వచ్చింది తెలుసా? ఆ లీవ్స్ అన్నీ కలిపి మొత్తం ఒక 10 15 ఉన్నాయి.
మొత్తం ఒక బంచ్ కలిపి 20 రూపీస్ పడింది. గ్రీన్ పెటల్స్ ఉన్నాయి కదా, గ్రీన్ అండ్ వైట్ పెటల్స్, అది వచ్చేసి అది కూడా 20 రూపీస్ పడింది. ఫ్లవర్స్ అయితే రెడ్ రోజెస్ కేజీ 200 అండి. ఎక్కడైనా నమ్మగలిగేలా ఉందా? కేజీ 200కి ఫెస్టివల్ టైంలో ఇస్తారు అసలుకి? మనకి చుట్టుపక్కల ఎక్కడ ఇవ్వరు. హైదరాబాద్ ఎక్కడా రాదు అసలుకి. అంత చక్కగా మంచిగా ఫెస్టివల్ టైంలో కూడా మనకి మంచి రేట్స్కి ఇచ్చారు. నాకైతే చాలా హ్యాపీ. అసలుకి కృష్ణయ్యని ఎంత మంచిగా డెకరేట్ చేసుకున్నాము మేము. బాగుందమ్మా, కృష్ణయ్య బాగున్నాడా? వైట్ కృష్ణయ్య. మా పాత కృష్ణయ్య ఏమయ్యాడో ఆ స్టోరీ మళ్ళీ చెప్తాను. చూడండి మా కృష్ణయ్య. ఫ్లవర్స్ అన్నీ అయితే ఎల్లో ఫ్లవర్స్ అయితే 100 రూపీసే, కేజీ 100 రూపీస్. ఆ ఎల్లో ఫ్లవర్స్ అన్నీ కేజీ 100 రూపీస్. రెడ్ రోజెస్ మాత్రం 200 రూపీస్ కేజీ. బెస్ట్ అండి అసలుకి, ఎంత బెస్ట్ అసలుకి. మీరు కూడా ఇంక నుంచి మీరు ఫెస్టివల్స్కి హైదరాబాద్లో ఉంటే గుడిమల్కాపూర్ వెళ్ళండి. ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోండి. ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతే మీకు పూజ టైంకి మొత్తం సెట్ చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా చీప్ అండ్ బెస్ట్లో అయిపోయిద్ది అనమాట. సరే, ఇక గిఫ్ట్ అండి. హ్యాపీ బర్త్డే. ఓపెన్ చేసేస్తున్నా నేను. కాగలేదు నేను. చేసాను, ఇష్టం ఇచ్చి ఏం తెచ్చావు స్వామి నువ్వు? బాగా అడిగాను నేను. ఓహో, ఏంటి చూద్దాం. ఏంటో చూద్దాం. వాచ్ తెచ్చారా? అది రాదే, అది రాదే, అది రాదే. అబ్బా అద్దరిపోయిందండి. వావ్ స్వామి, చాలా బాగుంది. అమ్మ, మా సర్వాణమ్మ నాకు మంచి గిఫ్ట్ ఇచ్చింది. ఎక్కడ తెచ్చారా? వావ్ అండి, టైటాన్లో తెచ్చారా? టైటాన్లో తెచ్చారు. సూపర్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. ఇది రాదే, నేను ఇవ్వా నీకు, నేను ఇవ్వా. సర్లే, ఈ రోజుకి నాకు పెట్టు. మీరే పెట్టండి. వచ్చామా, పెట్టడం వచ్చు కదా. వావ్, అసలు ఎంత మంచి గిఫ్ట్ ఇచ్చారండి. పెట్టండి, చాలా బాగుంది అసలు. నీకు ఇంకా లూజ్ అయిపోయిద్దాం నాన్న. నాకు లూజ్ అయితే చెప్తుంది. పర్ఫెక్ట్ గిఫ్ట్, చాలా బాగుందండి. మంగళాని భవంతు. మణి సమేత శ్రీకృష్ణ స్వామినే నమో నమః. కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం పుష్పార్ఘ్యం సమర్పయామి. చివరి కూడా ఉంది, కళ్ళకద్దుకోండి. ఇందిరారమణ గోవింద గోవింద. ఇదిగో మొత్తానికి ఇప్పటికీ పూజ అయ్యింది. నేను తీస్తాను, నువ్వు ఉండు, నువ్వు వదిలే. కోపడకు కృష్ణయ్య, ప్లీజ్ నా మీద. సారీ, ఏమన్నా తప్పు చేస్తే క్షమించు. గొప్పడికి ఇస్తాయన్న.